వరంగల్లో ఓ కీచక ఎస్ఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం వరంగల్ సిసిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న గోదారి రాజ్ కుమార్ గతంలో హన్మకొండ ఠాణాలో పనిచేశారు. 2022లో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళకు న్యాయం చేస్తానంటూ నమ్మించారు. ఆమెతో స్నేహంగా ఉంటూ భర్తతో విడాకులు ఇప్పించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. 2 సార్లు అబార్షన్ కూడా చేయించారు. బాధిత మహిళ తనను పెళ్లి చేసుకోవాలని కోరితే నగ్న ఫోటోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఎస్ఐ వేధింపులు భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. వరంగల్లో ఓ కీచక ఎస్ఐపై కేసు నమోదైంది. ప్రస్తుతం వరంగల్ సిసిఎస్ లో ఎస్ఐగా పనిచేస్తున్న గోదారి రాజ్ కుమార్ గతంలో హన్మకొండ ఠాణాలోను పనిచేశారు. 2022లో భర్తపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళకు న్యాయం చేస్తానంటూ నమ్మించారు. ఆమెతో స్నేహంగా ఉంటూ భర్తతో విడాకులు ఇప్పించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. 2 సార్లు అబార్షన్ కూడా చేయించారు. బాధిత మహిళ తనను పెళ్లి చేసుకోవాలంటూ కోరితే నగ్న ఫోటోలు బయట పెడతానంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్ఐ వేధింపులు భరించలేని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో హన్మకొండ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజ్ కుమార్ పై కేసు నమోదు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.